బ్రేకింగ్ న్యూస్, మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత నంబాల కేశవరావు చనిపోయాడు. ఎన్కౌంటర్లో కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్. ఆయన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట. ప్రస్తుతం ఇతను హతమయ్యాడు. ఇతనితో పాటు దాదాపు 30 మంది హతమైనట్టుగా భద్రతా బలగాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక నంబాల కేశవరావు గురించి తెలుసుకోవాలనుకుంటే 1955లో ఈయన జన్మించారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. ఇక 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో కేశవరావు చాలా చురుగ్గా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో ఆయనకు ఎల్టీటీఈ శిక్షణ ఇచ్చింది. ఎల్టీటీఈ నుంచి ఆయన శిక్షణ తీసుకున్నారు. ఇక అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్స్లో ట్రైనింగ్ తీసుకున్న ఆయన గెరిల్లా యుద్ధంలోనూ ఐఈడీల వినియోగంలోనూ నైపుణ్యాన్ని సాధించారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ సెక్రటరీ కమిటీగా సభ్యుడిగా, అలా తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కమిషన్ హెడ్గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా నియమితులయ్యాడు. 2018 నవంబర్లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా కేశవరావు బాధ్యతలు స్వీకరించాడు. ఆయన నేతృత్వంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో మావోయిస్టులు పలు దాడులకు పాల్పడ్డారు. 2010లో దంతెవాడలో చేసిన దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ సైనికులు చనిపోగా 2013లో జీరం ఘాట్లో జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఏపీలో టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్యలోనూ కేశవరావుదే ప్రధాన పాత్ర. దాదాపు 3 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనపై ఎన్ఐఏ ₹1.5 కోటి వరకు రివార్డు కూడా ప్రకటించింది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు కూడా చనిపోయినట్లు భద్రతా బలగాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. రైట్, ఎన్కౌంటర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాగే 3 దశాబ్దాలుగా నక్సలిజాన్ని ఏలిన వ్యక్తి ప్రస్తుతం చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. ఒకసారి ఓవరాల్ ఎన్కౌంటర్కి సంబంధించిన అనాలిసిస్ చెప్పండి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ. 2 అగ్రనేతల్ని వాళ్ళ కోల్పోయింది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ అయితే వచ్చే సంవత్సరం 2026 మార్చ్ అంటే కంప్లీట్ క్లోజ్ చేస్తాం, ఒక్క మావోయిస్ట్ను కూడా దేశంలో లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా చెప్పిన ప్రకారమే ఇవాళ జరిగిన బస్తర్ జిల్లాలో 4 జిల్లాలను కలుపుకొని ఉమ్మడి భద్రతా దళాలు పూర్తిగా ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. 30 మంది నక్సల్స్ ప్రస్తుతం మరణించినట్టుగా సమాచారం అందుతోంది. నారాయణపూర్తో పాటు బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాల నుండి కూడా ఉమ్మడి ఆపరేషన్ కోసం భారీగా భద్రతా బలగాలు మోహరించి నిన్నటి నుంచి ఎన్కౌంటర్ కొనసాగిస్తున్నాయి. కానీ వాళ్ళ ఎన్కౌంటర్ సంబంధించి బయటకు సమాచారం అందించిన పరిస్థితి. ఇందులో సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గగన్న అలియాస్ బసవరాజు కోల్పోవడం అనేది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బని చెప్పచ్చు. 1970s ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి ఎంటర్ అయిన నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీని చాలా వరకు తను ముందుండి నడిపించాడు. ఎన్నో భారీ ఆపరేషన్లు నిర్వహించడం కూడా చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి. 1955లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించిన ఆయన వరంగల్ ఆర్ఈసీలో ప్రస్తుతం నిట్గా పిలువబడుతుంది. అందులో బిటెక్ పూర్తి చేశారు. అప్పట్లోనే బిటెక్ పూర్తి చేయడం అంటే చాలా పెద్ద చదువుకొని అతను మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై మొదట విద్యార్థి దశ నుండి ఉద్యమంలో అతను కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన గత చరిత్ర చెప్తుంది. నక్సల్స్ ఉద్యమంలో చేరిన ఆయన 1980లోనే శ్రీకాకుళం విద్యార్థి సంఘాల ఘర్షణ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు.
2004లో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహించాడు. తదుపరి పొలిట్ బ్యూరో సభ్యుడిగా గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ఐఈడీల వాడకంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా కూడా అతను నెక్స్ట్ స్టెప్ వేశాడు. 2018లో గణపతి రాజీనామా తర్వాత పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతల్ని నంబాల కేశవరావు స్వీకరించిన పరిస్థితి. 2010లో దంతెవాడ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సైనికులకు సంబంధించిన మరణంలో కూడా నంబాల కేశవరావు ఆపరేషన్ మిలిటరీ తనే ముందుండి కూడా నడిపించి అందులో 76 మంది సిఆర్పిఎఫ్ సైనికుల హతానికి కారణమయ్యాడు. 2013లో జీరంఘాటి దాడిలో దాదాపుగా 27 మంది అప్పుడు మరణించారు. తదుపరి 2018లో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక కూడా నంబాల కేశవరావు పాత్ర ఉన్నట్టుగా కూడా అనుమానించబడ్డాడు. 1987లో ఎల్టీటీ చాలా కీలక ఆపరేషన్స్ లో ఈయన ఉన్నాడు కేశవ అన్నతను. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ కగార్ మీరు చెప్పినట్టుగా మొత్తం సమూల నిర్మూలనలో భాగంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్కి సంబంధించి ఒకసారి అప్డేట్స్ చెప్పండి. అంటే 1980s తర్వాత నంబాల కేశవరావు ఇప్పుడు మనం చెప్తున్న అగ్రనేత ఎప్పుడు అరెస్ట్ కాలేదు. చాలా సందర్భాల్లో కూడా అరెస్ట్ అయ్యాడు, చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్ అయ్యాడని చెప్పి కూడా ప్రతిసారి చెప్పుకొచ్చారు. కానీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మాత్రం ఎక్కడ అరెస్ట్ కాకుండా ప్రతి సందర్భంలో కూడా తప్పించుకున్నాడు. కానీ ఇవాళ జరిగిన ఆపరేషన్లో ఎందుకంటే 4 జిల్లాల సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున 2000 నుంచి 3000 మంది వరకు కూడా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నంబాల కేశవరావుతో పాటు మిగతా 30 మంది కూడా తనతో హతమయ్యారు. నంబాల కేశవరావు తర్వాత నెక్స్ట్ లెవెల్ నేత కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అతను ఎస్జెడ్సి సంబంధించిన పోస్ట్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నంబాల కేశవరావు అయితే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం అయితే విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఆపరేషన్ చేశాడంటే ఖచ్చితంగా పోలీసులు అర్థం కావాల్సిందన్న రీతిలో మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో గత నెల కూడా 30న కూడా సుందర్రాజ్ బస్తర్ ఐజీ కూడా ఇప్పటికీ అంటే గణాంకాల ప్రకారం అయితే ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 2024 నుండి ఇప్పటి వరకు అయితే 656 మంది మావోయిస్టులు అరెస్టులు, అలాగే ఇందులో 141 మంది ఆ ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్టుగా చూపించారు. 2025 జనవరి మార్చి వరకు కూడా 153 మంది అరెస్టు, 150 మంది లొంగుబాటు కూడా చూపించారు. మొత్తం ఓవరాల్గా 377 అంటే ఇప్పటికీ 400కు పైగా ఎదురుకాల్పులో మృతి చెందినట్టుగా చూపించారు. ఈ మధ్యలో కర్రెగుట్టల్లో కూడా ఆపరేషన్ కగార్ నిలిపివేస్తున్నట్టు భద్రతా బలగాలను కూడా వెనక్కి పంపించారు. కానీ తదుపరి భారీ దెబ్బనే మావోయిస్టులకు రుచి చూపించారని చెప్పచ్చు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా చాలా సందర్భాల్లో తమకు సంబంధించిన సానుభూతి పరులు, ప్రజా హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలతో కూడా రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మీటింగ్లు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, శాంతి చర్చలకు సిద్ధమని చెప్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్కు సంబంధించి తాము చర్చలకు వెళ్తామని చెప్పలేదు. కానీ ఈ మధ్యనే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్కి సంబంధించి కేంద్రానికైతే ఒక లేఖ రాశారు. చర్చలకు సంబంధించి కూడా ముందుకెళ్లాలని చెప్పారు. అంటే కొంతమంది పౌర హక్కుల సంఘాల నేతలు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాతనే ఈ ప్రతిపాదన ముందుకెళ్ళింది. కానీ కేంద్రం మాత్రం ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్నట్టుగా స్పష్టం చేస్తుంది. ఆపరేషన్ కగారు ఖచ్చితంగా 2025 అంటే ఈ మధ్య జరుగుతున్న సంబంధించి మొన్న మార్చి నుంచి నెక్స్ట్ మార్చి వరకు మార్చి 25 వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని చెప్తుంది. ఈ క్రమంలోనే అగ్రనేతలను టార్గెట్ చేశారని చెప్పచ్చు. 2 రోజుల క్రితం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరో అగ్రనేత చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు పేరు కూడా వినిపించింది. కానీ అక్కడ కర్రెగుట్టలో తను తప్పించుకొని పారిపోయాడని చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ నంబాల కేశవరావు మృతి అనేది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. అంటే కేశవరావు వయస్సు పైబడినా కూడా అతను వేసే అంటే ఎత్తుగడలు కావచ్చు, పోలీసులపైన చేసే దాడులు కావచ్చు మావోయిస్టు పార్టీకి చాలా అనుకూలంగా ఉండేవి. కానీ నంబాల కేశవరావు మృతి తర్వాత మాత్రం మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బతింది. తదుపరి ఇంకా నెక్స్ట్ టార్గెట్లో ఉన్న నేతలందరినీ కూడా ఖచ్చితంగా హతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నగేష్, ఇంకా ఎంతమంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వచ్చే మార్చి వరకు కూడా సమూలంగా నిర్మూలిస్తాము అని చెప్పి అంటున్నారు. ఇంకా చర్చలు అసలు జరిగే అవకాశాలు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎంతవరకు స్కోప్ ఉండే అవకాశం ఉంది? అంటే చర్చలకు సంబంధించి ఇప్పటికైతే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
చేసిన ప్రకటన ప్రకారం అయితే చర్చలకు ఎక్కడ సంసిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తలేదు. అంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, హోంమంత్రులు కావచ్చు, ప్రతిపాదనకు అంటే ఎక్కువ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే కేంద్రం ఒకవేళ తలొగ్గుతుంది. కానీ గతంలో జరిగిన విషయాలు చూస్తే కనుక గతంలో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చర్చలకు చాలామంది అగ్రనేతలు రామకృష్ణ కావచ్చు, నంబాల కేశవరావు, ఇందులో అంటే ఇంకా చాలామంది ఎన్కౌంటర్ అయిన నేతలు ఉన్నారు, గణేష్ కావచ్చు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. తదుపరి ఆ చర్చల తర్వాత చాలామంది అగ్రనేతల వాళ్ళ లీక్ అయ్యాయి. వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో రకరకాల సందర్భంలో హతమైన పరిస్థితి. తదుపరి చాలామంది అగ్రనేతలు కూడా లొంగిపోయారు. కానీ చర్చలకు సంబంధించి కూడా ఇప్పటికీ హోంమంత్రి అమిత్ షా చర్చలకు సానుకూలంగా కానీ ఎక్కడ లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చర్చలకు అనుకూలంగా ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. అంటే చాలా సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఉండాలి, మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా సమాజానికి నష్టం చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదని కూడా నెక్స్ట్ స్టెప్లో చూడాలి. కానీ ఖచ్చితంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఉన్న విషయం అయితే స్పష్టమవుతుంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, మహారాష్ట్ర, దంతేవాడ, సో మొత్తం ఓవరాల్గా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఎన్కౌంటర్కు సంబంధించిన మూవ్మెంట్నే కొనసాగిస్తున్నాయి. ఒక కర్రెగుట్టలో భద్రతా బలగాలు వెనక్కిపోయినా కూడా మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ కొనసాగుతుందనేది కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే అంటే బస్తర్ ఐజీ సుందర్రాజు కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్లో ఉన్న ఎస్పీలు వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్కే మొగ్గు చూపుతున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా భద్రతా బలగాలు సేకరించాయి. ప్రతి చోట డ్రోన్ల వినియోగంతో పాటు ప్రతి సందర్భంలో కూడా వేలాది మందిగా భద్రతా బలగాలు చొచ్చుకొని పోవడం కూడా మావోయిస్ట్ పార్టీకి ఎక్కడ అంటే వాళ్ళకి ప్లేసెస్ కూడా దొరకకుండా వాళ్ళని వెతికి కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది సానుభూతి పరులు వివిధ రాష్ట్రాల్లో కూడా లొంగిపోతున్నారు. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే సామాజికంగా ఎదుగుదల ఉంది, అనవసరంగా మీరు మావోయిస్ట్ పార్టీ బాట పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్కే ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది మాత్రం ఇప్పుడు జరుగుతున్న తాజా ఎన్కౌంటర్ అయితే స్పష్టం చేస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్తో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కేశవరావు అగ్రనేత ఎవరైతే ఉన్నారో మావోయిస్టుల పార్టీ అగ్రనేత కేశవరావు మృతి చెందినట్టుగా బలగాలైతే ధృవీకరించాయి. ఆపరేషన్ కగార్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా కేంద్రం అయితే ప్రకటించింది. ఇప్పటి వరకు చర్చలంటూ ఏమీ లేవు. అయితే లొంగుబాట్లు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేత కేశవరావు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇతను గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో నైపుణ్యం సాధించినట్టుగా తెలుస్తోంది. అప్పట్లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు కేశవరావు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రైట్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన అప్డేట్స్ని అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మళ్ళీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు నగేష్. సో ఖచ్చితంగా అంటే మావోయిస్టు పార్టీ భారీ ఎదురు దెబ్బ తగిలింది, కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పచ్చు. బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుతం అయితే సంఖ్య 30 వరకు వినిపిస్తుంది. 30 మందిలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న ఉన్నాడు. నెక్స్ట్ నంబాల కేశవరావు సహచరుడు పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పి కొంత భద్రతా బలగాలు పోలీసుల నుంచి అయితే సమాచారం వస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంటే ఎన్కౌంటర్లో జరిగిన మృతదేహాలను వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టడానికి చాలామంది సీనియర్ పోలీస్ అధికారుల్ని పిలిపిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుకు సంబంధించిన మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు జంపన్న మనకు బిగ్ టీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి జంపన్న గారు. నమస్తే. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాడని చెప్పి అంటే అన్అఫీషియల్గా మనకు సమాచారం అవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు. సో మావోయిస్టు పార్టీకి నంబాల కేశవరావు మృతి అనేది భారీ ఎదురుదెబ్బని చెప్పచ్చా? ఇప్పుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న సిపిఐ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా 2016 లోపట ఎన్నికైండు. అప్పటి వరకు గణపతి స్థానంలో బసవరాజు ఎన్నికైండు.
అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లోపల చనిపోయిండు అనే విషయం ఏదైతే ఉందో అంటే వివిధ సందర్భాల్లో అంటే రకరకాల మీడియా వార్తలు లేదా కొంత పోలీసులే ధృవీకరించిన వార్తలు కూడా సీసీ మెంబర్ చనిపోయిందని పొలిట్ బ్యూరో మెంబర్లు చనిపోయిందని వార్తలు రావడం నిత్యం మీడియా లోపల చూస్తున్న విషయాలే. ఇప్పుడు కూడా ఏంటంటే మనం అంటే ఆ ముఖము క్లారిటీ లేకుండా బసవరాజు చనిపోయింది ఏదైతే ఉందో వార్తలను బట్టి నిర్ధారించి చెప్పలేము అది. తర్వాత చాలా సందర్భాల లోపల కూడా ఈ సంఖ్య 20 లేదా 30 అనేది అవుతుందో అది విచిత్రంగా కరిగుట్టల దాడి సందర్భం కూడా మనం నిత్యం చూస్తున్నాం. మనం 40 మంది 50 మంది 70 మంది అన్నారు, కేంద్ర కమిటీ మెంబర్లు అన్నారు, చివరికి 21 రోజు చివరి లోపల 20 అని 30 అని చేసిండ్రు. దాంట్లో కూడా ఒక కేంద్ర నాయకులు లేరు, రాష్ట్ర నాయకులు లేరు, జిల్లా నాయకులు కూడా లేరు. ఇది మనకు వచ్చిన రిపోర్ట్ అది. కాబట్టి దాంట్లో చనిపోయింది కూడా ఒక వివాదాస్పదంగా కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది వివాదంగానే ఉంటుందా లేకపోతే నిజమా అనే విషయాలు మనకు కొంత టైం తీసుకుంటే కానీ మనకు అర్థం కాని విషయం అది. అంటే బీజాపూర్ పోలీసులు కావచ్చు, బస్తర్ ఐజీ సుందర్రాజు లాంటి అగ్ర పోలీసులు కూడా వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో ఉన్నాడు. నంబాల కేశవరావుతో పాటు మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్ 2 నేత కూడా ఉన్నాడు. ఆ నెంబర్ 2 నేతను కూడా కొద్దిసేపట్లో ఆ పేరు బయటకు వస్తుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నాయి కూడా ఏంటంటే మనకు స్పష్టత కావాలి కదా. ఇప్పుడు చెప్పడం అనేది అట్లా ప్రకటించే కంటే కూడా మరి ఆ శవాలను అంటే విలేకరులకు చూపించాలి, అది చెప్పాలి కదా. అవి లేకుండా మీడియాలో కూడా అట్లా ప్రచారం చేయడం ద్వారా అది గందరగోళం కదా. గందరగోళం వార్తలపైన మనం ఏం వ్యాఖ్యానించగలం మనం? అంటే ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది కాబట్టి అఫీషియల్గా ఇవాళ సాయంత్రానికో రేపు మార్నింగ్కో అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతున్న తీరు కావచ్చు, మరోవైపు మావోయిస్టు పార్టీ తాము చర్చలకు సిద్ధం ఉన్నామని చెప్పి ఇప్పటికే 4-5 లేఖలు విడుదల చేసింది. కానీ ఏమాత్రము కేంద్ర ప్రభుత్వము ఈ లేఖలను పట్టించుకోవడం లేదు. మిగతా సందర్భంలో అంటే పౌరకుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతల మాటలు వినిపించుకోవడం లేదు. కానీ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తుంది. ఇది ఏ రకంగా చూడొచ్చు? ఇది ఒక దురదృష్టకరమైనది. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అనుసరిస్తున్న వైఖరి, ఈ వైఖరి ఏదైతే ఉందో ప్రజలు ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీ పదే ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఆ ప్రకటనలపైన కనీస స్పందన లేకుండా ఈ నిర్మూలించడం అనే పేరు మీద చంపడం అనేది ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన చర్చగా ముందుకొస్తుంది. అది రాజ్యానికి, సమాజానికి, ప్రభుత్వానికి తీవ్ర నష్టకరంగా మారుతుందనే విషయంగానే నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనప్పటికీ కూడా వీటిని ఆపుకోవాలని కూడా నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మావోయిస్టు పార్టీలో ఒక చిన్న విషయం, అంటే మీరు చాలా సంవత్సరాలు కూడా అందులో అండర్గ్రౌండ్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీలో చాలామంది టాప్ లీడర్లు ఉన్న గణపతి తర్వాత నంబాల కేశవరావునే ఎంచుకోవడానికి కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? గణపతి తన ఆరోగ్యము వయసు రీత్యా తనే అంటే ఆ పార్టీ జనరల్ సెక్రటరీకి తన స్వచ్ఛందంగా తనే అంటే రాజీనామా చేసిండు. అది తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఈ నేపథ్యంలో బసవరాజు అక్కడ ఎన్నికైండు. ఓకే, అంటే మావోయిస్టు పార్టీలో నంబాల కేశవరావు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్గా మావోయిస్టుకి సంబంధించిన మాజీలు మీలాంటి వాళ్ళు చెప్తుంటారు. అందులో పనిచేసే వాళ్ళు కూడా నంబాల కేశవరావు అని మావోయిస్టు పార్టీలో ఉన్న చాలామంది కూడా వాళ్ళు హీరోగా చూస్తుంటారు. సో మావోయిస్టు పార్టీ విస్తరణలో నంబాల కేశవరావు పాత్ర ఎంత ఉందంటారు? పాత్ర బసవరాజు లేదా నంబాల కేశవరావు ఏదైతే ఉందో 70 ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి ఇక్కడ రాడికల్ విద్యార్థి సంఘంలో వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ లోపల అక్కడ ఆయన పనిచేస్తూ ఆయన యొక్క కార్యాచరణ మొదలైంది. అది అప్పటి నుంచి కూడా ఏంటంటే పార్టీలో ఒక ఫుల్ టైమర్ కార్యకర్తగా పూర్తిగా ప్రజల కోసం పార్టీ కోసం అంకితమై క్రమక్రమంగా అభివృద్ధి అయిన ఒక గొప్ప నాయకుడు బసవరాజు. సో మీరు అన్నట్టుగా అంటే చాలా మిలిటరీ ఆపరేషన్లో కూడా నిష్ణాతుడు, అంటే గెరిల్లా యుద్ధం తరహా లాంటివి చేయడంలో కూడా నంబాల కేశవరావు చాలా మేజర్ పాత్ర పోషించారు. సో ఒక అగ్రనేత హతం అంటే నంబాల కేశవరావు వయసు రీత్యా కూడా పైబడి ఉండొచ్చు. మరి చాలామంది అగ్రనేతలు ఛత్తీస్గఢ్లో కానీ, బీజాపూర్లో కానీ, కర్రెగుట్టలో కానీ లేరనే విషయాన్ని కూడా మీలాంటి పౌరకుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. కానీ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఎంతవరకు చూస్తారు? కన్ఫ్యూజన్ గానే ఉన్నది. కన్ఫ్యూజన్ ఇప్పుడు అది మన స్పష్టంగా మనం ఎవరూ ఏమి చెప్పలేము. అది పోలీసు అధికారులు చెప్పినప్పటికీ అంటే స్పష్టమైన ఆధారాలు చెప్పకుండా సమాజం ఎవరూ నమ్మరు.
కాబట్టి ఆధారాలు ఏమిటో రావాల్సిందే. అది ఇవాళ వస్తాయా, రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, అది తేలిన తర్వాత మాట్లాడతారు తప్ప తేలకుంటే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేరు. అంటే చాలా సందర్భాల్లో చాలా ఆపరేషన్లు నంబాల కేశవరావు ఉన్నారు. 2010 దంతెవాడ దాడి కావచ్చు, అలాగే 2013లో జీరంఘాట్ దాడి, 2018లో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు మర్డర్ కావచ్చు. సో వివిధ సంబంధించిన కూడా చాలా ఆపరేషన్లలో మేజర్ పాత్ర పోషించాడు. బ్యాక్ ఎండ్లో ఉండి కూడా దిశానిర్దేశం చేసే దానిలో నంబాల కేశవరావు ఉన్నాడు. ఒకవేళ హతమైతే కనుక మావోయిస్ట్ పార్టీకి మేజర్ ఎదురు దెబ్బ తెలిగిందని మనం ఖచ్చితంగా భావించవచ్చా? ఇప్పుడు ఒకటి అంటే బసవరాజు చాలా కాలం నుంచి కూడా ఏంటంటే సిఎంసిలో అంటే సిఎంసి కంటే ముందు ఒక మిలిటరీకి సంబంధించిన ఒక కమిషన్ ఉండే. అది 95 లోపట 93 తర్వాత ఏర్పడింది. దానికి మొదటి నుంచి చీఫ్ ఉన్నాడు, ఆ తర్వాత సిఎంసి చీఫ్ ఉన్నాడు. అంటే మిలిటరీకి సంబంధించిన అవగాహన ఉన్న నాయకుడు, గొప్ప నాయకుడే. కానీ ప్రతి ఆపరేషన్ లోపట ఉన్నాడు అనేది అది మీడియా సృష్టి తప్ప పార్టీ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు. ఏ ఆపరేషన్ లో ఎక్కడ ఉన్నాడు, ఏ నాయకత్వం వహించిన విషయం ఎవరికి తెలియని విషయం మీడియాకు అంటే వెంటనే వాళ్ళకి ఎట్లా తెలుస్తేనంటే చాలా తప్పుడు న్యూస్ను వాళ్ళు ప్రసారం చేయడం తప్ప వాస్తవాలు కావాలి. అంటే ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ మనగలుగుతుందని భావించవచ్చా? ఎందుకంటే అధునాతనమైన ఆయుధాలు, డ్రోన్లు కావచ్చు, అధునాతనమైన ఆపరేషన్లు పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఏ అడవిలోకి వెళ్ళినా ఎన్కౌంటర్లు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వైరుధ్యాన్ని ఎలా చూడొచ్చు? మావోయిస్ట్ పార్టీ ఇప్పటికి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటారా? వారు ఇప్పటి వరకు కూడా ఏంటంటే సాయుధ పోరాటానికి కట్టుబడి ఉంటూ శాంతి చర్చలకు వస్తానని చెప్పి తర్వాత అది వాళ్ళు చాలా స్పష్టంగా 6 లేఖల్లో మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్పష్టత లేకుండా వాళ్ళు ప్రజానీకాలకు వస్తారని చెప్పి మనం ఎవరూ ఏమి చెప్పలేము. కానీ వాళ్ళు అంటే ఇవాళ మిలిటరీ బలగాలు ఏవైతున్నాయో చాలా బలమైనవి, ఆధునికమైనవి, ఆయుధాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ గమనించినప్పుడు భారత మిలిటరీ బలగాల సంఖ్యకు మావోయిస్టు బలగాల సంఖ్యకు చాలా భిన్నమైన తేడా ఉన్నమాట వాస్తవమే. వాళ్ళు కొంత నష్టపోతున్న మాట వాస్తవమే. కానీ అయినంత మాత్రాన దాన్ని 2026 మార్చి నాటి వరకు నిర్మూలిస్తామని అది పగటి కడగనే నేను చెప్పదలుచుకున్నాను. అది నష్టాలు ఉండొచ్చు, కానీ అది కొనసాగుతుంది. అది సో ఈ మధ్యలో కూడా జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఒక డాక్టర్ యంగ్స్టర్గా ఉన్నాడు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకొని మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితుడై వెళ్ళాడు, ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మీరు చాలా సందర్భాల్లో ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత చాలామంది కూడా దానికి సంబంధించిన చర్చ జరిపారు. సో ఇప్పుడు ఉన్నత చదువుకున్న ఆ వ్యక్తి కూడా మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చు? లేదు, అంటే అతను మాత్రమే కాదు, అది దేశం లోపల నిరుద్యోగం ఉన్నది, తర్వాత అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉన్నది, అణచివేత ఉన్నది, పాలక వర్గాల పైన వ్యతిరేకత ఉన్నది, రాజ్యం పైన వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యం లోపల మొత్తం భారతదేశం లోపల 140 కోట్ల జనాభా లోపల అక్కడో ఇక్కడో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో అన్యాయానికి గురైన మనిషి అంటే ఏదో ఒక రకంగా పార్టీలకు పోవడానికి, ఆ యుద్ధ రంగంలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి అయితే అది విప్లవం విజయవంతం చేస్తుందా లేదన్న ప్రశ్న వేరే. కానీ సాయుధ పోరాటాలకు పోవడం అనేది ఎన్ని నష్టాల మధ్యనైనా పోయడానికి అవకాశాలు కూడా ఈ సమాజంలో ఉన్నాయి. కాబట్టి మేమేం చెప్తున్నాం, శాంతి చర్చల కమిటీ నాయకునిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఉన్నప్పుడు దీనిని నిర్మూలించడం, చంపేయడం కాకుండా మీరు శాంతి చర్చలు కొనసాగించండి, కాల్పుల విరమణ ప్రకటించండి అనే విషయాన్ని కూడా మేము ప్రకటిస్తున్నాం. ఇది ఒకవేళ కనుక జరగకపోతే ఆ యుద్ధం మళ్ళీ కంటిన్యూగా అంటే హింస ప్రతిహింసలు ఏవైతున్నాయో భారత సమాజంలో కూడా కంటిన్యూ అవుతాయి అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ జంపన్న గారు. సో మొత్తానికైతే శాంతి చర్చల నేతగా కమిటీ సభ్యునిగా ఉన్న జంపన్న కూడా ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాలి, ఇలాంటి ఎన్కౌంటర్లు అనేది హింసను ప్రేరేపించే విధంగా ఉండకూడదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్లో బీజాపూర్ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 30 మంది నక్సలైట్లు ఇప్పటివరకు హతమయ్యారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నెంబర్ 2 నేత కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ నెంబర్ 2 నేత ఎవరనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.